నేడు గుంటూరు జిల్లా జైల్లో కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుర్తించనున్నారు. దీనికోసం జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పరేడ్ నిర్వహించనున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నారు. తులసిబాబు పోలికలతో ఉన్న వ్యక్తులతో ట్రిపుల్ కు పరేడ్ నిర్వహించనున్నారు. నేడు గుంటూరు జిల్లా జైలులో కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుర్తించనున్నారు. దీనికోసం జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పరేడ్ నిర్వహించనున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నాడు. తులసిబాబు పోలికలతో ఉన్న వ్యక్తులతో ట్రిపుల్ కు పరేడ్ నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు, లక్ష్మీదుర్గ మాజీ ఎంపీ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ సంబంధించి ఈ రోజు ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఒకటి నిర్వహించేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ సిఐడి ఏఎస్పీ విజయపాల్ అరెస్ట్ అయ్యి గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉండ అతనితో పాటు గుంటూరు సిఐడి కార్యాలయం రఘురామకృష్ణరాజుపై చిత్రహింసలకు గురి చేసి టార్చర్ పెట్టిన వ్యక్తి తులసిబాబు అనే ఆధారాలు ఉన్న నేపథ్యంలో అతను అరెస్ట్ చేసి ఇప్పటికే గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచడం జరిగింది. అయితే ఆ రోజు రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ చేసి ఆరోపణలు ఎదుర్కొన్న తులసిబాబుతో పాటు అదే పోలికలో ఉన్న కొంతమందిని తీసుకొచ్చి పెరేడ్ నిర్వహించేందుకు కూడా పోలీసులు అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా జైలుకు వచ్చి జైల్లో ఉన్న తులసిబాబుతో పాటు మరి కొంతమంది వ్యక్తులను కూడా అక్కడ నుంచి రఘురామకృష్ణరాజు ద్వారా ఐడెంటిఫికేషన్ పెరేడ్ అయితే నిర్వహించారు. ఇది గుంటూరు జిల్లా జడ్జి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా పోలీసులు చెప్తున్నారు. 10 గంటల తర్వాత రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా జైలు వద్దకు చేరుకొని న్యాయమూర్తి సమక్షంలో కూడా ఈ ఐడెంటిఫికేషన్ పెరేడ్ అయితే నిర్వహించారు. అయితే తులసిబాబు తనకి ఈ కేసుకి కస్టోడియల్ టార్చర్కి ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు నేరుగా ఎవరైతే బాధితులు ఉన్నాడో రఘురామకృష్ణరాజు అయితే ఐడెంటిఫికేషన్ పెరేడ్ అయితే జరగనుంది. మరి రఘురామకృష్ణరాజు ఐడెంటిఫికేషన్ పెరేడ్ లో తులసిబాబుని గుర్తిస్తాడా లేక మరి ఇంకేమైనా అనుమానితులను గుర్తిస్తాడని కూడా ఇప్పుడు అందరిలో అయితే ఆసక్తి నెలకొని ఉంది. లక్ష్మీదుర్గ.